ఆ కారు గన్మెన్లను వాపసు తీసుకొని మళ్ళీ రోడ్డు మీద పంపి మీది ఎంత అవమానకర బతుకు ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళొక్కసారి అంబేద్కర్ పేరు కానీ అమరవీరుల కానీ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. సాగు నోట్లో తలకాయ పెట్టలేదు అధ్యక్షులు. మోసం చేసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి సకల జనులు కాంగ్రెస్ నాయకులు అయితే సాగు నోట్లో తలకాయ పెట్టినాడు. సాగు నోట్లో తలకాయ పెట్టేవారు నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు అధ్యక్ష. ఇప్పటికీ అలా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన మెడికల్ సర్టిఫికేట్ల విటామిన్ ఆయన ఏ మెడిసిన్ తీసుకుంటో ఆ మెడిసిన్తో ఒక మణిపూర్లో ఒక మహిళ 15 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు సాగు నోట్ల వేడ అధ్యక్ష ఇంకా 15 ఏళ్ళు అన్ని దొంగ దీక్షలు చేసుకుంటా దొంగ మాటలు మాట్లాడుకొని ఇవాళ పాపం చేస్తున్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవాళ జయశంకర్ లేదు, కాళోజీ నారాయణ ఆడిటోరియం లేదు. మీకు ఎక్కడ కమిషన్ వస్తాయో అది కట్టాలి, మోసం చేయాలి. ఇక్కడ అబద్ధాలు మాడుకోండి. మళ్ళీసారి నాంపల్లి జరగాలి ఎక్కడ జరగారో ఆ గౌరవ ముఖ్యమంత్రి ఉన్నట్టు అలా దేదే బాబా అనుకుంటుంటారు మీరు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, గత ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి నివాళులు అర్పించో వారికి ఫోటోలు కావాలంటే మేము ఇస్తాం. అయినా ఇవాళ గద్దర్ గారికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము నివాళులు అర్పించలేదని, పోయిందని. గద్దర్ గారు చనిపోకముందే హాస్పిటల్లో కావాల్సింది ఏర్పాట్లు చేసింది కూడా నేనే పల్లా రాజేశ్వర రెడ్డిగా నేను పోయినా. రెండోది ఎల్బీ స్టేడియంలో పెట్టిన తర్వాత ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసి ఎల్బీ స్టేడియం నుంచి వాళ్ళ ఇంటి దాకా తీసుకుపోయింది కూడా నేనే. ఎల్బీ స్టేడియం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తీసుకుపోయి నివాళులు అర్పించి కూడా మేమే. ఇంత అబద్ధాలు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇంత అబద్ధాలు చెప్పకూడదు అధ్యక్ష. నేను చెప్తున్నా కదా, గద్దర్ యొక్క ఉద్యమ చెద్దరు కప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. రైఫిళ్లతో జేఏసీ కేవదండరాములు అందరినీ కూడా తుపాకీ దాటిండ్రు, వాళ్ళ మీద తుపాకీ పెట్టి చేస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకటే మాట,